రావణాసురుడు ఆ పేరు వినగానే మనకు గుర్తొచ్చేదేంది? అతను ఒక రాక్షసుడు అని, లేదా సీతను అపహరించిపోయినందుకు రాముడి చేతిలో చనిపోయిన ఒక చెడ్డవాడుగా మాత్రమే మనకు తెలుసు. కానీ నిజానికి ఆయన ఒక బ్రహ్మదేవుని ఒక మనవడు. అతను త్రికూట పర్వతంపై ఉన్న బంగారు నగరంగా పిలిచే లంకకు అధిపతి. రావణాసుడు సగం బ్రాహ్మణుడు, సగం రాక్షసుడు. ఆయన ఒక జీవితాన్ని మనం సినిమా కోణంలో చూస్తే ఆయనకున్న 10 తలలతో ఇంటర్వెల్ వరకు 5 తలలని వేదాలు నేర్చుకోవడానికి, శాస్త్రాలు నేర్చుకోవడానికి, తపస్సు చేయడానికి, వరాలను పొందడానికి, మంచి పనులు చేయడానికి వాడాడు. ఇంటర్వెల్ తర్వాత నుంచి మరొక 5 తలలతో వరాల గర్వంతో ఆయన చేసిన తప్పులు, అలాగే దాని నుంచి వచ్చిన ఆయనకి శాపాలు, యుద్ధాలు, బలాత్కారాలు, చివరికి ఎలా చనిపోయాడు. ఇలా మనం ఈరోజు వీడియోలో రావణాసుడు గురించి తెలియని ఒక 10 ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుందాం. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం రండి. వెల్కమ్ టు ద లార్డ్ ఫ్యాక్ట్స్. రావణాసుడు గురించి తెలుసుకోబోయే ముందు అతను పుట్టుక వెనుక ఉన్న జన్మ రహస్యాన్ని మనం తెలుసుకోవాలి. అసలు రావణుడి కథ వైకుంఠంలో మొదలవుతుంది. మహావిష్ణువు యొక్క ద్వారపాలకులైన జయా విజయులు ఒకసారి బ్రహ్మదేవుని మానసపుత్రులైన సనక సనాతనంద మునులను విష్ణుమూర్తిని కలవడానికి రాగా లోపలికి అనుమతించరు. కోపించిన మునులు, మీరు విష్ణువుకు దూరమై భూలోకంలో రాక్షసులుగా పుట్టండి అని శపిస్తారు. తమ తప్పు తెలుసుకున్న జయా విజయులు విష్ణువుని వేడుకోగా ఆయన ఒక అవకాశం ఇస్తాడు. నా భక్తులుగా 7 జన్మలు ఎత్తుతారా, లేక నా శత్రువులుగా 3 జన్మలు ఎత్తుతారా అని అడుగుతారు. త్వరగా విష్ణువుని చేరుకోవాలనే ఒక ఉద్దేశంతో వారు శత్రువులుగా 3 జన్మలు ఎత్తడానికి సిద్ధపడతారు. ఆ 3 జన్మల్లో 2వ జన్మే రావణ కుంభకర్ణులు ఒక జన్మ. రావణాసుడి ఒక తండ్రి విశ్రవ బ్రహ్మ. ఈయన ఒక గొప్ప ముని, బ్రహ్మదేవుని ఒక మనవడు. తల్లి కైకసి, ఈమె ఒక రాక్షసి రాజైన సుమాలి ఒక కుమార్తె. ఒకరోజు సుమాలి వచ్చి కైకసితో మన రాక్షస వంశాన్ని మళ్ళీ అగ్రస్థానానికి చేర్చే ఒక గొప్ప కొడుకు కావాలని కోరుకుంటాడు. ఆమె విశ్రవమునితో సందేహ సమయంలో కలిసినందువల్ల ఆమెకు పుట్టిన సంతానం రాక్షస రక్షణలతో పుడతారని ముని చెబుతాడు. వారిద్దరికీ పుట్టిన మొదటి సంతానమే 10 తలలు 20 చేతులతో ఒక బాలుడు జన్మిస్తాడు. 10 గొంతులు ఉండడం వల్ల తన తండ్రి అతనికి దశగ్రీవుడు అనే పేరు పెడతాడు. రావణాసురుడు ఒక అసలు పేరు దశగ్రీవుడు. ఇతనికి రావణుడు అనే పేరు సాక్షాత్తు ఆ మహాశివుడే పెట్టాడు. కానీ ఆ పేరు పెట్టడానికి అసలు రహస్యం ఏంది ఇప్పుడు తెలుసుకుందాం. దశగ్రీవుడు తన పుష్పక విమానంతో ప్రయాణిస్తుండగా కైలాస పర్వతం అతనికి అడ్డుగా వస్తుంది. శివుడు అక్కడ ధ్యానంలో ఉన్నాడని, విమానాన్ని పక్కకు తిప్పమని నంది కోరినప్పటికీ అహంకారంతో దశగ్రీవుడు వినడు. పైగా ఆ పర్వతాన్నే పెకిలించడానికి ప్రయత్నిస్తాడు. దశగ్రీవుడు తన చేతులతో కైలాస పర్వతాన్ని పునాదుల నుండి కదిలించడం మొదలు పెడతాడు. దీనివల్ల పర్వతం ఊగిపోవడం చూసి పార్వతీదేవి భయపడుతుంది. అప్పుడు పరమశివుడు తన కాలి బొటని వేలుతో పర్వతాన్ని గట్టిగా కిందకు నొక్కాడు. ఆ ఒత్తిడికి దశగ్రీవుడి యొక్క చేతులు ఆ పర్వతం కింద చిక్కుకుపోతాయి. నొప్పితో భరించలేక దశగ్రీవుడు లోకాలన్నీ దద్దరిల్లేలా భయంకరంగా అరిచాడు. మన సంస్కృతంలో రు అంటే శబ్దం చేయడం, రావణ అంటే భయంకరంగా అరిచేవాడని దాని అర్థం. తన తప్పు తెలుసుకున్న దశగ్రీవుడు శివుని శాంతింపజేయడానికి 1000 సంవత్సరాల పాటు అద్భుతమైన స్తోత్రాలతో పాటించాడు. దీన్నే మనం శివతాండవ స్తోత్రం అని అంటాం. అతని భక్తికి మెచ్చిన శివుడు, నీ అరుపుకు లోకాలన్నీ భయపడ్డాయి కాబట్టి ఇకపై నీ పేరు రావణగా ప్రసిద్ధి చెందుతుంది అని వరాన్ని ఇచ్చి అతనికి చంద్రహాసం అనే ఖడ్గాన్ని కూడా బహుకరించాడు. ఇలా దశగ్రీవుడికి రావణుడుగా అనే పేరు వచ్చింది. ఇప్పుడు రావణాసుడు తన కఠోర తపస్సుతో బ్రహ్మదేవుని మరియు పరమశివుణ్ణి మెప్పించి అనేక అద్భుతమైన 8 వరాలను పొందాడు. అవేంటో తెలుసుకుందాం. అందులో మొదటిది, బ్రహ్మదేవుని మెప్పించి దేవతలు, గంధర్వులు, యక్షులు, రాక్షసులు, కిన్నెరలు లేదా నాగజాతి వారి చేతి నుండి తనకు మరణం సంభవించకూడదని వరం పొందాడు. కానీ మర్చిపోయింది ఏమిటంటే మనుషులు, వానరులు, వీటి వల్లే అతనికి మరణం సంభవించింది. రెండవది అమృత కలశం. రావణుడి నాభిలో అమృత కలశం ఉండేలా బ్రహ్మ వరం ఇచ్చాడు. దీనివల్ల ఆయన తలలు ఎన్నిసార్లు తెగినా
ఆ అమృతం వల్ల మళ్ళీ మళ్ళీ మొలిచెను. మూడవది చంద్రహాసం అంటే ఖడ్గం. ఒకసారి పరమశివుని భక్తితో మెప్పించి చంద్రహాసం అనే అజేయమైన ఖడ్గాన్ని పొందాడు. ఈ ఖడ్గం చేతిలో ఉన్నంత వరకు యుద్ధంలో రావణుని ఎవ్వరూ ఓడించలేరు. నాలుగవది 10 తలల ఒక మేధస్సు. తపస్సులో త్యాగం చేసిన 10 తలలను తిరిగి పొందడమే కాకుండా ఆ 10 తలలతో 4 వేదాలు 6 శాస్త్రాల మీద సంపూర్ణ పట్టును జ్ఞానంగా వరంగా పొందాడు. ఐదవది మాయా విద్యలు. యుద్ధరంగంలో అదృశ్యం కావడం, ఆకాశంలో మాయా యుద్ధం చేయడం, శత్రువుల ఒక కళ్ళను భ్రమింపజేసే అనేక రకాల మాయాశక్తులను వరంగా పొందాడు. ఆరవది అపారమైన ఆయుష్. సాధారణ ప్రాణుల కంటే భిన్నంగా లక్షల సంవత్సరాల పాటు జీవించగలిగే సుదీర్ఘమైన ఆయుష్ను తన తపశ్శక్తితో వరంగా పొందాడు. ఏడవది గ్రహాల మీద నియంత్రణ. రావణుడు తన వరాల బలంతో నవగ్రహాలను కూడా తన ఆధీనంలో ఉంచుకోగలిగే శక్తిని సంపాదించాడు. ఆయన ఆజ్ఞ లేనిదే గ్రహాలు కూడా తమ గమనాన్ని మార్చుకోలేవు. ఎనిమిదవది సకల ఆయుధాలపై పట్టు. బ్రహ్మ మరియు శివుని అనుగ్రహంతో ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన అస్త్రాలను బ్రహ్మాస్త్రం వంటివి ప్రయోగించే మరియు ఉపసంహరించే విద్యను వరంగా పొందాడు. ఇప్పుడు రావణాసుడు తన వరాల గర్వంతో చేసిన తప్పులకు ఆయనకు తగిలిన 7 భయంకరమైన శాపాలేంటో ఇప్పుడు చూద్దాం. మొదటగా నందీశ్వరుడిచ్చిన శాపం. రావణుడు కైలాస పర్వతాన్ని ఎత్తడానికి ప్రయత్నించినప్పుడు అక్కడ ఉన్న నందీశ్వరుని చూసి కోతిముఖంలాగా ఉన్నావే అని పరిహసించాడు. దానికి కోపించిన నందీశ్వరుడు, నువ్వు ఏ వానరున్నైతే చూసి నవ్వావో అవే వానరుల వల్ల నీ లంకా నగరం దహనమవుతుంది, నీ వంశం సర్వనాశనమవుతుందని శపించాడు. రెండవది వేదవతి ఇచ్చిన శాపం. కుశధ్వజుని కుమార్తె అయిన వేదవతి విష్ణువుని భర్తగా పొందాలని తపస్సు చేసుకుంటుంటే రావణుడు ఆమెను బలాత్కారంగా తాకి అవమానించాడు. అప్పుడు కోపించిన వేదవతి అగ్నిలోకి ఆహుతి చేసుకుంటూ వచ్చే జన్మలో నేనే నీ నాశనానికి కారణమవుతానని శపించింది. ఈ వేదవతియే నెక్స్ట్ జన్మలో సీతాదేవిగా జన్మించిందని పురాణాలు చెబుతున్నాయి. మూడవది నలకుబేరుడి యొక్క శాపం. దేవలోక సుందరి అయిన రంభపై రావణుడు మోహంతో బలాత్కారం చేశాడు. ఇది తెలిసిన నలకుబేరుడు ఇకపై ఏ స్త్రీనైనా ఆమె ఇష్టం లేకుండా రావణుడు తాకితే అతని తల 1000 ముక్కలవుతుందని శపించాడు. అందుకే సీతను రావణుడు తాకలేకపోయాడు. నాలుగవది అనారణ్యుడు ఇచ్చిన శాపం. ఇక్ష్వాకు వంశపు రాజు అయిన అనారణ్యుడిని రావణుడు యుద్ధంలో ఓడించి పరాహసించాడు. ఆయన మరణిస్తూ, నా వంశంలో పుట్టిన వాడే నిన్ను చంపి నా అవమానాన్ని ప్రతీకారం తీర్చుకుంటాడని శపించాడు. ఆ తర్వాత ఇక్ష్వాకు వంశంలోనే శ్రీరాముడు జన్మించాడు. ఐదవది మాయాశాపం. రావణుడు తన భార్య అయిన మండోదరి సోదరి మాయపై మనసు పడి తన సోదరుడిని అంటే ఆమె భర్తను చంపేశాడు. ఆమె ఇచ్చిన శాపం, ఒక స్త్రీ వల్లనే నీ పతనం తథ్యం అని శాపం ఇచ్చింది. ఆరవది బృహస్పతి సోదరి అయిన పుంజికస్తల ఇచ్చిన శాపం. దేవలోకానికి వెళ్ళినప్పుడు రావణుడు పుంజికస్తల అనే అప్సరసను బలాత్కరించాడు. ఆమెను రక్షించే క్రమంలో బ్రహ్మదేవుడు కూడా నలకుబేరుడి శాపాన్ని ధృవీకరిస్తూ రావణుడు పరాయి స్త్రీలను తాకితే మరణిస్తాడని హెచ్చరించాడు. ఏడవది సిద్ధులు ఇచ్చిన శాపం. తన పుష్పక విమానంలో ప్రయాణిస్తూ కింద తపస్సు చేసుకుంటున్న సిద్ధులను మునులను రావణుడు హేళన చేసేవాడు. వారి తపస్సును భంగం చేసుకున్నందుకు ఆ తపశ్శక్తే అతనిని అంతానికి దారితీస్తుందని వారు శపించారు. ఈ శాపాలన్నీ ఒకదానితో ఒకటి ముడిపడి రావణుడికి ఉన్న అన్ని వరాలను నిర్వీర్యం చేశాయి. ఇప్పుడు రావణ యుద్ధంలో రావణుడు వేసే అస్త్రాలకు దీటుగా రాముడు ఎటువంటి అస్త్రాన్ని సంధించాడో, చివరికి రావణుడు ఎలా చనిపోయాడో చూద్దాం. యుద్ధభూమిలో రావణుడు ఎదురుపడ్డారు. రావణుడు తన మాయాశక్తులతో అస్త్రాలను సంధిస్తుంటే రాముడు తన కోదండం నుండి ధర్మబద్ధమైన దివ్యస్త్రాలతో వాటిని ముక్కలు చేశాడు. ఆ పోరాటం ఎలా సాగిందంటే, ఒకసారి
రావణుడు భయంకరమైన అసురాస్త్రాన్ని ప్రయోగించాడు. ఆ బాణం నుండి విషసర్పాలు, క్రూర మృగాలు, నిప్పులు చిమ్మే భూతాలు పుట్టుకొచ్చి రామ సైన్యంపై పడ్డాయి. వెంటనే రాముడు ఆగ్నేయాస్త్రాన్ని సంధించాడు. ఆ బాణం నుండి వెలువడిన మహా అగ్ని జ్వాలలు ఆ రాక్షస మాయలను మార్చి బూడిద చేశాయి. రెండవసారి రావణుడు కోపంతో శివుడిని తలుచుకొని రౌద్రాస్త్రాన్ని వదిలాడు. అది ఆకాశంలో వేల బాణాలుగా విడిపోయి మృత్యువర్షం కురిపించింది. రాముడు ఏమాత్రం చలించకుండా గాంధర్వ అస్త్రాన్ని ప్రయోగించి ఆ బాణాలన్నిటినీ గాలిలోనే నిర్వీర్యం చేశాడు. మూడవసారి రావణుడు సూర్యుని తేజస్సుతో సమానమైన శౌర్యాస్త్రాన్ని సంధించగా ఆ వెలుగుకు వానర సైన్యంకి కళ్ళు బైర్లు కమ్మాయి. రాముడు తన బాణాలతో ఆ వెలుగుని అడ్డుకొని శత్రువు గుండెల్లో వణుకు పుట్టించేలా ఎదురు చేశాడు. నాలుగవసారి రావణుడు అత్యంత ప్రమాదకరమైన నాగాస్త్రాన్ని వదిలాడు. వేలల కొద్దీ విషసర్పాలు రాముడిని చుట్టుముట్టాయి. అప్పుడు రాముడు గరుడాస్త్రాన్ని స్మరించాడు. ఆ అస్త్రం నుండి సాక్షాత్తు గరుత్మంతులు ఉద్భవించి ఆ పాములన్నింటినీ వేటాడి చంపేశాయి. ఆ దృశ్యం చూసి రావణుడు మొట్టమొదటిసారిగా భయపడ్డాడు. రావణుడిని తలలు ఎన్నిసార్లు నరికినా మళ్ళీ మళ్ళీ మొలుస్తున్నాయి. అప్పుడు విభీషణుడు ఒక రహస్యం చెప్పాడు. ప్రభు, రావణుడి నాభిలో అమృతం ఉంది, దానిని కూల్చండి ఫస్ట్ అంటాడు. అప్పుడు రాముడు అమ్ముల పొదిలో దాచిన అత్యంత శక్తివంతమైన బ్రహ్మాస్త్రాన్ని తీశాడు. ఆ బాణం సామాన్యమైనది కాదు. దాని రెక్కలలో గాలిదేవుడు ఉంటాడు. స్టార్టింగ్లో సూర్య భగవానుడు ఉంటాడు. శరీరం మొత్తం బ్రహ్మతత్వంతో నిండి ఉంటాయి. రాముడు ఆ బాణాన్ని వింటికి సంధించి లాగుతుంటే ఆ వింటి నారి నుండి వచ్చిన శబ్దానికి పాతాళం వణికిపోయింది. ఆ మంత్రాన్ని స్మరించుకుంటూ రాముడు అలా బాణాన్ని వదిలాడు. అది 1000 సూర్యుల వెలుగుతో రావణుడి వైపు దూసుకెళ్ళింది. రావణుడు తన చంద్రహాస ఖడ్గంతో అడ్డుకోవాలని చూశాడు. కానీ ఆ దివ్య తేజస్సు ఉన్న ఏ ఆయుధము నిలవలేదు. ఆ బాణం నేరుగా వెళ్ళి రావణుడి ఒక నాభుని చీల్చింది. అక్కడ ఉన్న అమృతం ఆవిరైపోయింది. అలా ఆయన ప్రాణవాయువును హరించింది. ఆ క్షణం 10 తలల మహావీరుడు, ఇంద్రుడినే గెలిచిన ఇంద్రజిత్తుడు ఒక తండ్రి, కైలాసాన్నే కదిలించిన రావణాసురుడు అట్టహాసం చేస్తూ నేల కూలాడు. ముల్లోకాలు ఒక్కసారిగా ఊపిరి పీల్చుకున్నాయి. ఇలా రావణుడు రాముడి చేతిలో చనిపోయబడ్డాడు. ఇప్పుడు రావణాసురుడు చనిపోయే ముందు లక్ష్మణ దేవుడికి చెప్పిన కొన్ని విషయాలు ఏందో తెలుసుకుందాం. మొదటగా రావణుడు తన జీవితంలో చేసిన అతిపెద్ద తప్పు ఏందో చెప్పాడు. ఏదైనా మంచి పని చేయాలనుకున్నప్పుడు దానిని వెంటనే పూర్తి చేయాలి, ఆలస్యం చేయకూడదు. అట్లాగే ఏదైనా చెడు పని చేయాల్సి వస్తే దాన్ని వీలైనంత వరకు వాయిదా వేయాలి అని చెప్పాడు. ఒకసారి తాను స్వర్గానికి మెట్లు కట్టాలనుకున్నాడని, కానీ వాయిదా వేయడం వల్లే అది సాధ్యం కాలేదని ఆవేదన చెందాడు. రెండవది, శత్రువుని తక్కువ అంచనా వేయవద్దు. శత్రువు చిన్నవాడైనా బలహీనుడైనా ఎప్పుడూ తక్కువ అంచనా వేయకూడదు అని రావణుడు హెచ్చరించాడు. తన బ్రహ్మదేవుడి నుండి వరం కోరుకునేటప్పుడు మనుషులు కోతుల నుండి రక్షణ కోరలేదని, వారు తనను ఏమీ చేయలేరని అహంకరించానని, అదే అతని పతనానికి కారణమైందని వివరించాడు. మూడవది, సొంత రహస్యాలను ఎవ్వరికీ చెప్పవద్దు. రాజనీతిలో అత్యంత ముఖ్యమైన విషయం ఇది. మన ప్రాణానికి ముప్పు తెచ్చే రహస్యాలను అత్యంత సన్నిహితులకు కూడా చెప్పకూడదని రావణుడు తెలిపాడు. తన నాభిలో అమృత కలశం ఉందనే విషయం విభీషణుడికి తెలియడం వల్లే ఈరోజు తన మరణం సంభవించిందని లక్ష్మణుడికి వివరించారు. నాలుగవది, రథసారథితో, వంటవాడితో, సోదరుడితో ఎప్పుడూ గొడవ పడకూడదని చెప్పాడు. వీరితో గొడవ పడడం వల్ల ప్రాణాలకే ప్రమాదం ఉంటుందని రావణుడు హెచ్చరించాడు. ఎందుకంటే వీరికి మన బలహీనతలు, అలవాటులు పూర్తిగా తెలుస్తాయి. ఇప్పుడు చివరగా రావణుడు చనిపోయిన తర్వాత రాముడు ఎందుకు బాధపడ్డాడో తెలుసుకుందాం. రాముడు రావణాసుడు చనిపోయిన తర్వాత ఎందుకు బాధపడ్డాడంటే, రాముడు విష్ణుమూర్తి ఒక అవతారం. రావణుడు కుంభకర్ణుడు వైకుంఠంలో ద్వారపాలకులైన జయా విజయాలు ఉన్న శాపంలో 2వ జన్మ ఎత్తారు. తన భక్తులనే చంపారు కాబట్టి అందుకని రాముడు బాధపడ్డాడు. అంతే ఫ్రెండ్స్, ఇది రావణాసురుడి ఒక జీవితం.
ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. జై శ్రీరామ్.